హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో హిందీ సాహిత్యంలో ఛాయావాద్ దాని యొక్క విశేషతలు తెలుసుకుందాం. ఛాయావాద్లో మనకి ఈ యొక్క ప్రముఖ విశేషతల గురించి చూసినామంటే ముందుగా రెండుగా విభజించినారు. ఒకటి భావపక్షని, ఇంకొకటి వచ్చి మనకి కళాపక్ష అనేసి. ఇప్పుడు భావపక్ష కింద ఏమేమి వస్తుంది అంటే స్వానుభూతికి అభివ్యక్తి, స్వచ్ఛందతావాదు, నిరాశ, దుఃఖవాదు, కరుణ, వేదన, భాగవత్ సూక్ష్మత, నెక్స్ట్ సౌందర్యానుభూతికి ప్రధానత, ప్రేమ్కి వ్యంజన, ప్రకృతి ప్రేమ్, నెక్స్ట్ మానవతావాదు మరియు ఆధ్యాత్మికత. ఇవన్నీ కలిపి మనకి ఛాయావాదులో వాళ్ళు తీసుకున్నటువంటి భావపక్ష కింద ఇవన్నీ తీసుకున్నారనమాట. దాంతోపాటు ఇంకొకటి మనం తీసుకున్నామంటే అది కళాపక్ష. దీనినే శైలీగతి అని కూడా అంటారనమాట. ఈ ఛాయావాదులో ఈ శైలి ఎలా ఉంటుంది అంటే దాన్ని ఆ శైలీగతిని ఏమంటారంటే కళాపక్ష అంటారు. దీంట్లో ఏమేమి వస్తాయిరా అంటే కల్పనకి అతిరేకత, అస్పష్టత, సంస్కృతనిష్ట పదావళి, లాక్షణికత, ప్రతీకాత్మకత, భాషామయీ అభివ్యక్తి, నెక్స్ట్ బింబాత్మకత, నెక్స్ట్ విశేషణ్ విపర్యత, నెక్స్ట్ మానవీకరణ, గీతాత్మకత, చివరిగా నవీన చంద్ యోజన. అంటే మనకి కొత్తగా డౌట్లు రావచ్చు, ఇవన్నీ ఏంటి, ఇంతకీ ఛాయావాద్ అంటే ఏంటి, ఛాయావాద్ కింద ఇవన్నీ అంటే ఛాయావాద్లో మనకి చూసుకున్నామంటే మనకి ప్రకృతిని గురించి ఎక్కువగా వర్ణించినవన్నీ ఈ ఛాయావాద్లో వస్తాయన్నమాట. ఈ ఛాయావాద్లో వాళ్ళు ఎక్కువగా దేని మీద ఈ విశేషత చూపించినారంటే ఇప్పుడు చెప్పినటువంటి భావపక్షు మరియు కళాపక్షు రెండుగా విభజించుకొని ఈ రెండింటినీ వాళ్ళు అక్కడ ఆ యొక్క గ్రంథాలలో కానీ కావ్యాలలో కానీ వర్ణించారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.